బుల్లితెర యాంకరింగ్‌లో ఒకప్పుడు కమెడియన్ నటుడుగా వచ్చినటువంటి 'సుధీర్' ఆ తర్వాత సినిమాల్లో హీరోతో ప్లస్ యాంకరింగ్ చేస్తున్నాడు. బాగా సక్సెస్‌ఫుల్. అదే సందర్భంలో స్వ అనసూయ కావచ్చు, రష్మి కావచ్చు, ఇలాగ మగవాళ్ళలో యాంకర్‌లో బాగా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ప్రదీప్ ఒకడు, ఇటు 'సుధీర్' ఒకడు. కాకుండా యాంకర్ రవి కూడా బాగా ఫెమిలియరే. బాగా చేస్తూ ఉంటాడు. ఇదివరకు ఇంకొక అమ్మాయితో కలిసి చేసేటటువంటిది, లాస్యాతో కలిసి చేసేటటువంటిది జంట. ఇప్పుడు 'సుధీర్', రష్మి ఎట్లయితే బుల్లితెర జంటగా బాగా పాపులర్ అయ్యారు, అట్లాగే ఇక్కడ వీళ్ళది కూడా అట్లా పాపులర్ అయ్యారు. అయితే వాళ్ళంత కాదు. వాళ్ళందరూ ఇక అసలు లవర్సే కాళ్ళు. వేరే పెళ్లి చేసుకున్నా కూడా కష్టమే. ఏంటి 'సుధీర్' లేడా అని అడుగుతారనమాట. రష్మి వెళ్తే, లేదా 'సుధీర్' వెళ్తే ఏంటి రష్మిని వదిలేసి ఇంకో అమ్మాయిని చేసుకున్నావు అని అడుగుతారనమాట. అంతగా జనం ఇదైపోయారు. రవిది అట్లా కాదు. లాస్య మ్యారేజ్, రవి కూడా వేరే మ్యారేజ్ అయ్యిందని చెప్పడం దీంతో అయిపోయింది. అయితే ఇప్పుడు అతను ఒక సంచలనాత్మకమైనటువంటి వివరం చెప్పుకొచ్చాడు తను ఒక ఇంటర్వ్యూలో. ఏంటయ్యా అంటే, తనతో పాటు సక్సెస్ఫుల్గా అయినటువంటి ఒక యాంకరు తన మీద చేతబడి చేయించిందంట. తను ఎదుగుతున్నానన్నటువంటి ఉద్దేశంతో. నేను నమ్మను కానీ చేతబడి చేయించింది. నేను అట్లాంటి నమ్మను, ఏదో జరుగుతుందని. అయితే ఆ లేడీ యాంకర్ ఎవరో పేరు మాత్రం బయటపెట్టలేదు. అది విచిత్రం.